ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. చెప్పండి, అంటే 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ తొలిసారిగా నెల్లూరు మహానాడు రాబోతుంది. ఎలా ఉండబోతుంది ఈ మహాపండుగ? అన్న స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటి మహానాడు మనం నెల్లూరు జిల్లాలో చేసుకోబోతా ఉన్నాం. దానికి అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే దీని అంతటినీ సమన్వయం చేసి మన జిల్లాకి తీసుకొచ్చిన మన ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి, నారాయణ గారికి, అలాగే రామనారాయణ అన్నకి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారికి, ఇది కోవూరు నియోజకవర్గంలో జరగబోయే మహానాడు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి పనిచేసి ఈ మహానాడుని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఒక గంటన్నర క్రితం ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎంతో మంది నాయకులు కార్యకర్తలు ఇక్కడికి తరలి రావడం జరిగింది. మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. అందరి ఆశీస్సులతోటే రేపొద్దున 27, 28 3 రోజులు కూడా మహానాడుని పెద్ద ఎత్తున జయప్రదం చేయబోతా ఉన్నాం. అలాగే మహానాడుకున్న ప్రత్యేకత, వివిధ జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక దగ్గరికి వచ్చి కలిసి కూర్చొని మా దగ్గర మేము ఎలా పనిచేస్తున్నాం, మీ దగ్గర ఎలా పనిచేస్తున్నాం, కలిసి భోజనం చేసి ఒకరికొకరు సాధక బాధకాలు చెప్పుకునే పరిస్థితి. ఆ అవకాశం ఎక్కడ రాదు, ఒక మహానాడులోనే వస్తుంది. ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి. అలాగే ప్రజల నుంచి సమస్యలు తీసుకొని కార్యకర్తలు వస్తారు, కార్యకర్తల నుంచి అధినేత దృష్టికి సమస్యలు వెళ్తాయి. సో అనుసంధానం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ ఊరి సమస్యలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కార్యకర్తలు వచ్చారు అంటే అది ప్రజల నుంచి వచ్చారు కాబట్టి ఆ సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్లే తీర్మానాలు చేసుకొని, అలాగే ఒక మహానాడుకున్న ప్రత్యేకత ఈసారి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మన యువనేత నారా లోకేష్ బాబు గారి మొట్టమొదటి ప్రసంగం ఆ రోజున వారి నాయకత్వంలో ఈ రోజున వెళ్ళబోతా ఉన్నాం మహానాడు. అదొక ప్రత్యేకతతోటే మనం ముందుకెళ్లే పరిస్థితి. అలాగే ఉదయగిరి నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి కానీ, అలాగే ఏ అవకాశం ఉన్నా కూడా మనం మాట్లాడుకునే దానికి అవకాశం ఉన్న మహానాడుని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు, అంటే ప్రధానంగా 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటాడు, రాష్ట్ర నేతలు మొత్తం ఇక్కడే ఉంటారు. అంటే ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గానికి ఎలాంటి సమస్య మీరు ఈ ఎజెండాలో పెట్టబోతున్నారు? ఉదయగిరి నియోజకవర్గ సమస్యలన్నీ ఆల్రెడీ చాలా వరకు సార్ దృష్టిలో ఉన్నాయండి గయాస్ గారు. అక్కడ మొన్న సార్ వచ్చినప్పుడు కూడా మనం సమస్యలు చాలా పెట్టున్నాం. కొంత ప్రోగ్రెస్ కూడా ఉంది. 2 ఏళ్లలో దాదాపుగా మనం 600 కోట్లు పైగా డెవలప్మెంట్ వర్క్స్ చేసాం. 600 కోట్లు పైగా నేషనల్ హైవేస్ వేసుకున్నాం. అలాగే ఇండస్ట్రీస్ పరంగా చూస్తే నేను పర్సనల్ మేనిఫెస్టోలో, మీకు కూడా తెలుసు, 10,000 ఉద్యోగాలని క్రియేట్ చేస్తానని నా పర్సనల్ మేనిఫెస్టోలోనే పెట్టున్నాను. ఇది లోకేష్ బాబు గారు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు కాకుండా రాష్ట్రం అంతా పర్సనల్ గా మనం ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కొంత చేస్తామని చెప్పుకున్నాం. దానికి అనుగుణంగా మనం గెలిచాక ప్రతి వేదిక మీద కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఇండస్ట్రీ పెడితే మీ బెనిఫిట్స్ ఏంటి, మీకు ల్యాండ్ ఎంత అవైలబుల్ ఉంది, రిసోర్సెస్ ఎట్లా అవైలబుల్ ఉన్నారు, నేషనల్ హైవే కనెక్టివిటీ ఎట్లా ఉంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రయత్నం చేసుకుంటా ఉంటే కలెక్టర్ గారి సహాయంతో, అలాగే లోకేష్ బాబు గారి సహాయంతో, మన ఇండస్ట్రీ మినిస్టర్ సహాయంతో మనకి ఈ రోజున 2 పరిశ్రమలు దొత్తలూరులో స్టార్ట్ చేయబోతాం. 2 పరిశ్రమలకి ల్యాండ్ కూడా ఇవ్వబోతున్నాం. వాటిల్లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఒకటి, అనడ్రోన్ సిస్టమ్స్ అని చెప్పి ఆ 2 యూనిట్స్. ఆ 2 యూనిట్స్ కి యాన్సిలరీ యూనిట్స్ అంటే దానికి కావాల్సిన ముడిసరి కావచ్చు, పార్ట్స్ అవ్వచ్చు, తయారు చేసే కంపెనీలు ఎన్నో వస్తా ఉన్నాయి. అంటే ఒక డిఫెన్స్ సంబంధించిన హబ్ గా అక్కడ దొత్తలూరులో అది ఎదిగే పరిస్థితి. ఎందుకంటే నేషనల్ హైవేలు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి. దాని విధంగా వేల ఉద్యోగాలు, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కొన్ని యూనిట్స్ లో, అన్ని యూనిట్స్ లో కాకపోయినా కూడా. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో ముందుకెళ్తా ఉన్నాం. ఒక ప్లాంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ రంగంలో కూడా ముందుకెళ్ళి ఇంకా ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితి. నీటి గురించి మీరు మనం చూశారు, బాబు గారు వచ్చారు, 35 కోట్లు శాంక్షన్ చేసి ఒక చెరువును బాగు చేసుకుంటే ఆ చెరువులోకి నీళ్లు ఇస్తా ఉన్నారు. అంటే మొట్టమొదట సోమశల నీళ్లు ఉదయగిరి నియోజకవర్గంలోని నేలను తాకపోతున్నాయి. ఇప్పుడు వరకు అసలు ఎక్కడ రాలేదు నీళ్లు, ఎక్కడ నీళ్లు అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు. 22 కిలోమీటర్లు మనకు ఉత్తరకాల వెళ్తున్నా కూడా నీటికి వేచి చూడాల్సిన పరిస్థితి. దాంట్లో కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం అన్ని తీర్మానం చేసుకొని మేము మన ఉదయగిరి చివరిగా, అంటే ఓ పక్క అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికి వచ్చి 23 నెలలు కావస్తుంది. కూటమి పూర్తిగా ఫైల్ టూర్ అని విమర్శలు అయితే వైఎస్ఆర్సీపీ పదే చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? ప్రతిపక్షం కాబట్టి అది విమర్శలు సర్వసహజం. అది ప్రతిపక్షం కాబట్టి విమర్శలు చేస్తూనే ఉంటారు, ఏం డెవలప్మెంట్ కాలేదని చెప్తా ఉంటారు. బట్ ప్రజలు చూస్తా ఉన్నారు కదా, ప్రజలకు తెలుసు కదా ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఏం కాలేదనేది. అల్టిమేట్ గా రేపు ఓటు వేయబోయేది ప్రజలు, తీర్పు ఇవ్వబోయేది ప్రజలు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాస్ RTV కిసాన్ సెషన్.